తర్వాత భగవద్గీత వస్తే భగవద్గీత చెప్పింది బీసీల కుర్రోడు, గొల్లోళ్ళ కుర్రోడు చెప్పాడు. ఆ తర్వాత రాజ్యాంగం వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మానవుల కుర్రోడు రాయడం జరిగింది. అంటే భారతదేశంలో ఎస్సీలు బీసీలు తప్ప ఈ భారతదేశంలో పేపనోళ్ళు అక్కర కులాలు రాసిన ఒక్క పుస్తకం పడలేదు అసలు. ఇప్పటిదాకా అసలు ఒక్క బుక్కు మీకు సంవత్సరం టైం ఇస్తా, ఇదిగో ఫలానా గ్రంథవాళ్ళు రాసేయడం లేదు. మనం రాసిన పుస్తకాలకి టీకా తాత్పర్యాలు రాసుకుని బతికేశారు. అంటే టీకా తాత్పర్యాలు అంటే అర్థాలు రాసుకోవటం. మహా అయితే వాళ్ళు ఏం చెప్తారంటే, మేము రాసిన బుక్ ఒక్కటి ఉందండి, మను ధర్మశాస్త్రం. అంటే మనువు అధర్మశాస్త్రం అన్నమాట. అంటే భారతదేశంలో ప్రజల్ని నీచంగా, హీనంగా, దీనంగా, స్త్రీలని ఇంకా అంతరాంగులుగా చూసిన ఏకైక పుస్తకాన్ని వాళ్ళు క్రోడీకరించి రాయటం జరిగింది. అంటే భారతదేశంలో మేధావులు మనమే. భారతదేశంలో శ్రమ మా చౌదరి గారికి, మా బాబు గారికి, మా ఆసాముని పొలంలో అన్ని ఓజులు ఉన్నాయి, లేకపోతే కట్టాక